హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సున్నిపిండి మీ బేబీకి యూస్ చేస్తున్నారా? అసలు సున్నిపిండి మీ బేబీకి ఎందుకు యూస్ చేయకూడదో తెలుసుకుందాం. అదేంటి, సున్నిపిండి మంచిదే కదా బేబీ స్కిన్కి అని అని అనుకుంటున్నారా? అవునండి, సున్నిపిండి చాలా మంచిది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడున్న జనరేషన్లో బేబీస్కి సున్నిపిండి అసలు పడట్లేదు. సున్నిపిండి చాలా పాతకాలం ట్రెడిషనల్ నుంచి యూస్ చేస్తున్నారు కదా, ఎందుకు యూస్ చేయకూడదు అంటున్నారు అంటారేమో. అవునండి, సున్నిపిండి కొంతమంది పెసలతో చేసిన పిండి యూస్ చేస్తారు, కొంతమంది శనగపిండి యూస్ చేస్తారు. అయితే శనగపిండి యూస్ చేస్తారు కదా, శనగపిండి అయితే అస్సలు బేబీ స్కిన్కి సెట్ కాదండి. శనగపిండి బేబీ స్కిన్కి అసలు సెట్ కాదండి. ఎందుకంటే శనగపిండి బేబీ స్కిన్ని ఇరిటేట్ చేస్తుంది అండ్ అలర్జిక్ రియాక్షన్స్, ర్యాషెస్ వచ్చేలా చేస్తుందండి. శనగపిండి యూస్ చేయడం వల్ల బేబీ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. అలానే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ స్కిన్కి ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల, మాయిశ్చర్ లేకపోవడం వల్ల స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది. సో శనగపిండి అయితే పిల్లలకి అస్సలు పెట్టద్దు. అలానే మీరు పెసలతో సున్నిపిండి ఆడించుకుంటారు కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బేబీస్కి బాడీ కన్నా ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకసారి మీరు సున్నిపిండి కూడా, పెసలతో చేసిన సున్నిపిండి కూడా ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మేము ఫేస్ చేసాం. మా ఇంట్లో ఒకసారి పెసలతో చేసిన పిండి వాడిన తర్వాత 5th మంత్లో మా వాడికి ఫేస్ నిండా ర్యాషెస్. అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇలా నలుగు పెట్టడం వల్లే ఈ ర్యాషెస్ వచ్చాయని చెప్పేసి మాకైతే చెప్పారండి. అందుకే మీకు కూడా ఇది షేర్ చేస్తున్నాను.